విశాఖ ఉత్తర నియోజకవర్గంలో కొండలను ఆక్రమించడానికి మంత్రి గంటా శ్రీనివాసరావు పోటీ చేస్తున్నారని వైసీపీ అభ్యర్థి కేకే రాజు ఆరోపించారు. గంటాను ఓడించి తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. ఉత్తర నియోజకవర్గ ప్రజలు చాలా తెలివైన వారని, గంటా జిమ్ముకులు ఇక్కడ చెల్లవన్నారు. మంత్రి గంటా అవినీతికి హద్దులు లేవని విమర్శించారు. గురువారం సీతమ్మధారలో నామినేషన్ వేస్తున్నట్లు కేకే రాజు తెలిపారు. తెలుగుదేశం ప్రభుత్వం పార్టీ తరఫున పోటీ చేస్తున్న గంటా శ్రీనివాసరావు గురించి ప్రస్తావిస్తే ఆయన గురించి ఈ రాష్ట్రం మొత్తం కూడా తెలుసు. ఈ రాష్ట్రంలో ఉన్న మంత్రుల్లో ఎవరైనా అవినీతిలో ర్యాంక్స్ అంటూ ఇస్తే గంటా శ్రీనివాసరావు గారికి ఏ స్టార్ ర్యాంక్ ఇచ్చి ఆయన ఘనంగా సత్కరించడం జరుగుతుంది. ఆయన 20 సంవత్సరాల రాజకీయ జీవితంలో పిల్లల మార్చిన చందంగా పోటీ చేసిన ఏ నియోజకవర్గంలోని కూడా రెండోసారి పోటీ చేయకుండా ఏ ఒక్కవన్నీ కూడా వదలకుండా పూర్తిగా దోసుకుని ఈ జిల్లాలో 4 చోట్ల పోటీ చేసి ఈ జిల్లా మొత్తాన్ని కూడా ఈ జిల్లాలో ఉన్న వనరులన్నింటినీ కూడా గోల చేసి ఈరోజు ఉత్తర నియోజకవర్గంలో ఉన్న కొండల మీద ఆయన కన్నుపడి ఉత్తర నియోజకవర్గంలో పోటీ చేయడానికి ఆయన సిద్ధం అవడం జరిగింది. మీడియా మిత్రుల ద్వారా నేను ఒకటే తెలియజేస్తున్నాను. విశాఖపట్నం ఉత్తర నియోజకవర్గంలో ఉన్న ఓటర్లు ప్రజలు అందరూ కూడా విద్యావంతులు, వివేకవంతులు, పూర్తిగా చైతన్యం కలిగిన వారు. గంటా శ్రీనివాసరావు గారు గత 20 సంవత్సరాలుగా రాజకీయాలు చేసి రూరల్ ఏరియాలో ప్రజలను మభ్యపెట్టి మోసగించినట్టు ఇక్కడ మీ ఆటలు